హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? స్మార్ట్ ఫోన్ కొనేటప్పుడు మనం మోస్ట్లీగా కెమెరా, బ్యాటరీ అండ్ ప్రాసెసర్ ఇవన్నీ మాత్రమే చూస్తాం. కానీ యాక్చువల్గా ఎక్స్పీరియన్స్ని కూడా డిసైడ్ చేసేది ఫోన్లో ఉన్న ఓఎస్ అండ్ యూఐ. టుడే మనం కంపేర్ చేయబోతున్నాం హైపర్ ఓఎస్ వర్సెస్ ఆరిజిన్ ఓఎస్. రెండు ఆండ్రాయిడ్ బేస్డ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, బట్ ఎక్స్పీరియన్స్ టోటల్గా డిఫరెంట్గా ఉంటుంది. ఈరోజు వీడియోలో మనం టూ డిఫరెంట్ ఓఎస్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ వీడియోలో మనం డిస్కస్ చేసేది ఏంటంటే విచ్ ఓఎస్ ఇస్ ఫాస్టర్, గేమింగ్ పర్ఫార్మెన్స్, బ్యాటరీ బ్యాకప్, కస్టమైజేషన్, యానిమేషన్స్, ఏఐ ఫీచర్స్, బెస్ట్ ఫర్ డైలీ యూజెస్. ఈ టూ ఓఎస్లో మనం కంపేర్ చేద్దాం. వీడియోని ఎక్కడ మీరు స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నారైతే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో దానివల్ల నాకు ఇంకా కొన్ని వీడియో చేయడానికి సపోర్ట్గా ఉంది. తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం లెట్స్ గెట్ స్టార్టెడ్. వాట్ ఈజ్ హైపర్ ఓఎస్? ఫస్ట్ హైపర్ ఓఎస్ గురించి మాట్లాడుకుందాం. హైపర్ ఓఎస్ని డెవలప్ చేసింది షామీ. ఇది MIUIకి రీప్లేస్మెంట్గా వచ్చింది. హైపర్ ఓఎస్ మెయిన్లీ ఫోకస్ చేసింది ఏంటంటే బెటర్ ఆప్టిమైజేషన్, ఎకోసిస్టమ్ కనెక్టివిటీ, బ్యాటరీ ఎఫిషియన్సీ, స్మూత్ పర్ఫార్మెన్స్. సో దీనిపైనే ఇది ఓన్లీ కాన్సన్ట్రేషన్ చేసింది. షామీ, రెడ్మీ, పోకో ఫోన్స్లో మోస్ట్లీ ఈ హైపర్ ఓఎస్ యూజ్ చేస్తుంటారు. స్పెషల్ ఫీచర్స్ ఏంటంటే ఫోన్ ప్లస్ ట్యాబ్లెట్ ప్లస్ స్మార్ట్ డివైజెస్ అన్నీ కనెక్ట్ చేసి సిస్టమ్ లాగా వర్క్ చేస్తుంది. వాట్ ఈజ్ ఆరిజిన్ ఓఎస్? నౌ ఆరిజిన్ ఓఎస్ గురించి మాట్లాడదాం. ఆరిజిన్ ఓఎస్ని డెవలప్ చేసింది వివో. ఇది మోస్ట్లీ సైనా వివో ఫ్లాగ్షిప్ ఫోన్స్లో ఉంటుంది. ఆరిజిన్ ఓఎస్ హైలైట్స్ ఏంటంటే ప్రీమియం యానిమేషన్స్, స్టైలిష్ యూఐ, స్మూత్ మల్టీ టాస్కింగ్, అడ్వాన్స్డ్ కస్టమైజేషన్, ఇలా చాలానే ఉన్నాయి. ఫస్ట్ టైం యూజ్ చేస్తే ఐఫోన్ లెవెల్ స్మూత్నెస్ ఫీల్ వస్తుంది. ఇంకా థర్డ్ వన్ చూస్తే యూఐ అండ్ డిజైన్ కంపారిజన్. ఫస్ట్గా మనం యూఐ డిజైన్ కంపారిజన్లో హైపర్ ఓఎస్ చూద్దాం. ఇందులో మనకు క్లీన్ డిజైన్ ఉంటుంది, మినిమల్ లుక్లో బాగా కనిపిస్తుంది, అండ్ బెటర్ కంట్రోల్ సెంటర్ ఉంటుంది, అండ్ ఈజీ ఫర్ నార్మల్ యూజర్స్. అంటే ఎవరైతే రెగ్యులర్గా యూజ్ చేస్తారో వాళ్ళకి హైపర్ ఓఎస్ అనేది బాగా సూట్ అవుతుంది. కానీ కొన్ని ప్లేసెస్లో MIUI ఫీల్ ఏమైనా ఉంటే బాగుండు అనిపిస్తుంటుంది. అండ్ కమింగ్ టు ఆరిజిన్ ఓఎస్, ఎక్స్ట్రీమ్లీ ప్రీమియం యానిమేషన్స్, స్మూత్ ట్రాన్సిషన్స్, స్టైలిష్ విడ్జెట్స్, మోడ్రన్ లుక్, స్క్రీన్ ఎఫెక్ట్, ఇలా చాలానే ఉంటాయి. విజువల్ ఎక్స్పీరియన్స్లో ఆరిజిన్ ఓఎస్ చాలా ఫ్యూచరిస్టిక్గా ఫీల్ అవుతుంది. కస్టమైజేషన్ లవర్స్కి ఆరిజిన్ ఓఎస్ ఎక్కువగా నచ్చుతుంది అండ్ లైక్ చేస్తారు ఆల్సో. ఇంకా నెక్స్ట్ వచ్చేది పర్ఫార్మెన్స్ అండ్ స్పీడ్. మెయిన్లీ మనం ఈ రెండింటి గురించి మొబైల్ తీసుకున్నప్పుడు బాగా చూసుకుంటాం. సో ఇవి రెండు ఎలా ఉన్నాయో టూ ఓఎస్లో ఒకసారి చూద్దాం. మనం నా పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు ఏంటంటే హైపర్ ఓఎస్ ర్యామ్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్ చేశారు, యాప్స్ ఫాస్ట్గా ఓపెన్ అవుతాయి, అండ్ బ్యాక్గ్రౌండ్ ఆప్టిమైజేషన్ కూడా చాలా స్ట్రాంగ్గా ఉంటుందని చెప్తున్నారు. ఎస్పెషల్లీ మిడ్ రేంజ్ ఫోన్స్లో స్మూత్ పర్ఫార్మెన్స్ ఇస్తుందంట. సో చూద్దాం. అలాగే ఆరిజిన్ ఓఎస్ అల్ట్రా స్మూత్ యానిమేషన్స్, ఫాస్ట్ యాప్ స్విచ్చింగ్, బెటర్ గెస్ట్యూర్ రెస్పాన్స్, అండ్ ఐ అండ్ ఫ్లాగ్షిప్స్ ఫోన్లో ఆరిజిన్ ఓఎస్ చాలా ఫ్లూయిడ్గా ఫీల్ అవుతుంది. స్పీడ్ కంపారిజన్లో డైలీ యూసేజ్కి రెండు ఆల్మోస్ట్ ఈక్వల్గానే ఉంటాయి. కానీ యానిమేషన్ స్మూత్నెస్లో మాత్రం ఆరిజిన్ ఓఎస్ కొంచెం హైలైట్ అని చెప్పాలి. గేమింగ్ పర్ఫార్మెన్స్ గేమర్స్ కోసం ఇంపార్టెంట్ సెక్షన్ ఇది. హైపర్ ఓఎస్ గేమింగ్ ఎలా ఉంటుందంటే బెటర్ థర్మల్ మేనేజ్మెంట్ అండ్ స్టేబుల్ FPS, లెస్ బ్యాటరీ డ్రైన్, లాంగ్ గేమింగ్ సెషన్స్కి ఇది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ కమింగ్ టు ఆరిజిన్ ఓఎస్, ఫాస్టర్ టచ్ రెస్పాన్స్, స్మూత్ గ్రాఫిక్స్, రెండరింగ్, ప్రీమియం గేమింగ్ యూఐ ఫీల్ లాగా ఉంటుంది. కాంపిటేటివ్ గేమింగ్కి ఆరిజిన్ ఓఎస్ కొంచెం అడ్వాంటేజ్గా ఉంటుందని చెప్పాలి. కానీ హీటింగ్ కంట్రోల్ అండ్ బ్యాటరీలో హైపర్ ఓఎస్ చాలా స్ట్రాంగ్గా ఉండొచ్చు. ఇంకా ఫైనల్ బ్యాటరీ బ్యాకప్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. హైపర్ ఓఎస్లో ఎలా ఉంటుందంటే బ్యాటరీ ఆప్టిమైజేషన్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేశారు. బ్యాక్గ్రౌండ్ యాప్స్ రెస్ట్రిక్ట్ చేస్తుంది, పవర్ సేవింగ్ ఇంప్రూవ్ చేశారు, అండ్
బ్యాటరీ కూడా డ్రైన్ అవ్వడం చాలా తక్కువగా ఉంటుంది అని అంటున్నారు. ఆరిజిన్ ఓఎస్ స్మూత్ యానిమేషన్స్ వల్ల కొంచెం ఎక్కువగా బ్యాటరీ యూజ్ అవ్వచ్చు, కానీ ఫ్లాగ్షిప్ ఫోన్స్లో బ్యాటరీ ఎక్స్పీరియన్స్ స్టిల్ ఎక్సలెంట్గా ఉంటుంది. మనం చూస్తూనే ఉంటాం. ఓవరాల్గా బ్యాటరీ బ్యాకప్ హైపర్ ఓఎస్ విన్ అవ్వచ్చు. ఏఐ ఫీచర్స్ అండ్ స్మార్ట్ టూల్స్ 2026లో ఏఐ ఫీచర్స్ చాలా ఇంపార్టెంట్గా ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాయి. హైపర్ ఓఎస్, ఏఐ గ్యాలరీ టూల్స్ అని, స్మార్ట్ ఎకోసిస్టమ్ కనెక్టివిటీ, డివైజెస్ సింక్ ఫీచర్స్. కమింగ్ టు ఆరిజిన్ ఓఎస్, స్మార్ట్ సైడ్ బార్, ఏఐ సజెషన్స్, బెటర్ మల్టీ టాస్కింగ్ టూల్స్. ఏఐ ఇంటిగ్రేషన్స్ రెండులో కూడా చాలానే ఉన్నాయి, కానీ ఎకోసిస్టమ్ ఎక్స్పీరియన్స్లో మాత్రం హైపర్ ఓఎస్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉందని చెప్పొచ్చు. సెక్యూరిటీ అండ్ ప్రైవసీ, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. రెండు ఆపరేటింగ్ సిస్టమ్స్లో కూడా యాప్ పర్మిషన్స్ కంట్రోల్స్ ఉంటాయి అండ్ ప్రైవసీ ఇండికేటర్స్, సెక్యూర్ లాక్ ఆప్షన్స్, ఈ రెండు కూడా ప్రొవైడ్ చేశారు. కానీ హైపర్ ఓఎస్ గ్లోబల్ స్టెబిలిటీ కొంచెం బెటర్ అని యూజర్స్ చెప్తున్నారు. ఫైనల్గా చెప్పాల్సింది ఏంటంటే, మీరు కానీ హైపర్ ఓఎస్ చూస్ చేసుకుంటే బ్యాటరీ ఇంపార్టెంట్ ఉంటుంది, అంటే ఎకోసిస్టమ్ ఫీచర్స్ ఉంటాయి, స్టబుల్ డైలీ యూసేజ్ దొరుకుతుంది. అండ్ షామీ, రెడ్మీ, పోకో యూజర్స్ అయితే ఇవి ఖచ్చితంగా ఉంటుంది. లేదు అంటే ఆరిజిన్ ఓఎస్ అయితే ప్రీమియం యానిమేషన్స్ ఉంటాయి అండ్ స్మూత్ యూఐ ఎక్స్పీరియన్స్ ఉంటాయి, కస్టమైజేషన్స్ ఎక్కువగా ఉంటుంది. ఫ్లాగ్షిప్ వివో ఫోన్స్లో ఇది ఎక్కువ యూజ్ చేస్తారు. ఇవన్నీ కావాలంటే మీరు ఆరిజిన్ ఓఎస్ యూజ్ చేయాల్సి ఉంటుంది. కమింగ్ టు మై ఒపీనియన్, యూఐ అండ్ యానిమేషన్స్లో అయితే ఆరిజిన్ ఓఎస్ బాగుంటుంది. బ్యాటరీ అండ్ ఆప్టిమైజేషన్ అయితే హైపర్ ఓఎస్ చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, మీ ఫేవరెట్ ఓఎస్ ఏంటి? హైపర్ ఓఎస్ఆ లేదా ఆరిజిన్ ఓఎస్? కామెంట్లో చెప్పండి. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎస్ఎస్ టెక్ తెలుగు ఛానల్. థ్యాంక్ యూ ఆల్.